హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి మిత్రమా. ఇక రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వస్తే గనక తెలంగాణలో మనకు రాబోయేటటువంటి మొదటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే గనక జీపీఓ నోటిఫికేషన్ మీదనే చాలా మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా మనకు ఇందులో ఎక్కువ పోస్టులు ఉంటాయి. దాదాపుగా 7,000 పోస్టులు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వస్తాయి. మొట్టమొదట ఇదే నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని ఒక్కసారి చూసినట్లయితే, త్వరలో జీపీఓల నియామకం అనేది చేపట్టబోతున్నారు. రెవెన్యూ సంఘాలతో సిసిఎల్ఏ భేటీ అనేది చేయడం జరిగింది. రాష్ట్రంలో 10,954 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే 3,500 మంది ఎంపిక చేయడం జరిగింది. మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు జరుపుతున్నారు. అయితే పాత విఆర్ఏ విఆర్ఓలో మరికొందరికి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. మరికొంతమందికి ఎగ్జామ్ పెట్టి అందులో ఇంకో కొంతమందిని తీసుకోబోతున్నారు. మిగిలిన పోస్టులను మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. గ్రామాలకు త్వరలోనే మరి గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ మరి రానున్నారన్నమాట. సో రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉన్నాయి. జీపీఓల నియామకాల కోసం మరి గతంలో విఆర్ఓ విఆర్ఎల్ గా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో 3,454 మంది అర్హత సాధించారు. వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందంట. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరి పాయింట్ ఏంటంటే గనక, సరే ఇప్పటికే మనకు ఈ యొక్క 10,954 పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో వీటిలో మనకు ఆల్రెడీ గత విఆర్ఓ విఆర్ఏలకు ఛాన్స్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టి. అందులో దాదాపుగా 3,450 మంది ఎంపికయ్యారు. మరి 7,000 మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తాయి అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంతమందికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. మళ్ళీ ఎగ్జామ్ పెడితే కనుక ఎంతమంది సెలెక్ట్ అవుతుండొచ్చు అని చెప్పేసి ఒక్కసారి గమనించినట్లయితే మరొక 2,500 నుంచి 3,000 మంది కూడా మళ్ళీ సెలెక్ట్ అవుతారు. మళ్ళీ 3,000 మళ్ళీ వెళ్ళిపోతారు. సో దాదాపుగా ఒక 6,000 పోస్టులు వాళ్ళకే పోతాయి. అంటే దాదాపుగా సగం పోస్టులు వాళ్ళకే పోతాయి. మిగిలిన సగం అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నదని గమనించండి. త్వరలో ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉన్నది. జీపీఓల నియామకాలకు గ్రీన్ సిగ్నల్. త్వరలోనే నియామక పత్రాల జారీ. సిసిఎల్ఏతో మరి రెవెన్యూ ఉద్యోగ సంఘాల భేటీ అనేది సఫలం కావడం జరిగింది. సో నేను చెప్పినట్టుగా మరి సగం పోస్టులు వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి, సగం పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదని భావించండి. మరొక 3,000 పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు ఒక 5,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చే అవకాశం అయితే ఉన్నది. సమాచార శాఖలో 150 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, సమాచార ప్రసార శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతి ఏడాది పాటు మరి 150 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చింది. మరి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం జారీ చేశారు. ఇందులో మరి జిల్లా డిపిఆర్ఓ ఆఫీసులో పిఆర్ఓలు కానీ, కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్లు, అదేవిధంగా తదితర మొత్తం పోస్టులకు సంబంధించి సో అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగింది. ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి బోధన అభ్యర్థులకు 1:3 నిష్పత్తి ప్రకారం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అందరూ. సో జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న మరి సిఆర్టీలు కానీ, పీజీసీఆర్టీలు కానీ, పీఈటీ సో బోధనా పోస్టులకు 2023 సంవత్సరాల్లో రాత పరీక్ష ద్వారా మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకు 1:3 నిష్పత్తి ప్రకారం ఈ నెల 4న మరి శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించనున్నట్లు డిఈఓ రమేష్ కుమార్ గారు మరి గురువారం ఒక ప్రకటన అనేది తెలపడం జరిగింది. సో వెరిఫికేషన్ కు మరి ఒరిజినల్ సర్టిఫికేట్లు, అదే విధంగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకొని రావాలని చెప్పడం అయితే జరిగిందనమాట. సో తప్పకుండా సో నాగర్ కర్నూలు వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అర్ధ గణాంక శాఖలో 166 పోస్టుల మంజూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అర్ధ గణాంక శాఖలో అక్కర్లేని 38 పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో 166 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో
12 ప్రధాన ప్రణాళికాధికారి, 12 సహాయ సంచాలకులు, 46 గణాంక అధికారులు కావచ్చు, అదేవిధంగా 64 గణాంక అధికారులు, ఉప గణాంక అధికారులు, 5 సూపరింటెండెంట్లు, 23 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నట్లుగా ఈ మేరకు ఆర్థిక శాఖ మరొక జీవో జారీ చేయడం జరిగింది. సో మిత్రమా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి. మీరు ఇప్పుడు రాదులే అని చెప్పేసి సమయాన్ని వృధా చేసుకుంటే గనక ఈ డిఎస్సిలో కూడా మళ్ళీ జాబ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకో డిఎస్సి కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి మరి క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంది. పీడిఎఫ్ షెడ్యూల్ కూడా ఇచ్చాం మనము, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో కేవలం 249 ఇస్తున్నాము, తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్ఏ బయో సైన్స్ వాళ్ళకు కూడా సేమ్ కేవలం 249 ఇందులో మీకు జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పిఐఈ కంటెంట్, టీచింగ్ మెథడాలజీ అనేవి సో కవర్ అయ్యే విధంగా సో రూపొందించడం జరిగిందని చెప్పేసి గమనించండి. అదేవిధంగా కేజీబీవీకి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్, జోగులాంబ గద్వాల జిల్లా కేజీబీవీ 1:3 మెరిట్ అభ్యర్థులకు ఈ రోజు వెరిఫికేషన్ అనేది ఉన్నది. ఎవరైనా సరే అంటే మంచి ర్యాంక్ ఉండి సో నాకు అవకాశం ఉంటుండొచ్చు సార్, నాకు టాప్ 5 లో ఉన్నా, టాప్ 10 లో ఉన్నా నాకు ఉంటుండొచ్చు, గతంలో ఛాన్స్ రాలేదు అని చెప్పేసి ఎవరైతే భావించినటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు డిఈఓ ఆఫీస్ కి నోటీస్ బోర్డులో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వెళ్ళేటప్పుడు డైరెక్ట్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ అక్కడ మీ యొక్క నెంబర్ ఉంటే కనుక వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇక తెలంగాణలో తెలుగులో రాయడమే మా పాపమా, గ్రూప్ 1 లో 563 పోస్టులకు తెలుగు అభ్యర్థులు 50 మందే సెలెక్ట్ కావడం ఇదేమి న్యాయం అని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ న్యాయ పోరాటం చేస్తున్నారు దీని మీద. నిజంగా మరి తెలుగులో రాయడమే మరి నిజంగా ఇంత పాపమా, తెలుగులో చదువుకోవడమే, తెలుగు మీడియంలో చదవడమే ఇంత పాపమా అనేది సో దీనిపైన న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. సో చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తెలంగాణలో మరొక జేఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. జూనియర్ కళాశాలలో 273 పోస్టులకు సీఎం పచ్చ జెండా ఊపారనమాట. సో ఇందులో మనకు చూసినట్లయితే టీచింగ్, నాన్ టీచింగ్ ఉన్నాయండి. సో మనకు బోధనేతర పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. సో టోటల్ గా 273 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు సగానికి పైన సో ఖచ్చితంగా జేఎల్ పోస్టులు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఉత్తర డిస్కం కు 339 పోస్టుల మంజూరు, గతంలో ఉన్నటువంటి 433 పోస్టులను రద్దు చేయడం జరిగింది. వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కొత్తగా 339 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో కొత్తగా మంజూరు అయినటువంటి పోస్టులు ఒక్కసారి మీరు ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయవచ్చు. సో అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి మిత్రమా. సో మెల్లమెల్లగా వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ లో లేకపోతే మరి సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు, మళ్ళీ అవకాశం అనేది పోతుంది. కొత్త కాలేజీల్లో పోస్టులు వచ్చేది ఎప్పుడో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు సిబ్బంది కొరత, డిప్యుటేషన్లతో నెట్టుకొస్తున్నటువంటి ప్రభుత్వం కొత్త కాలేజీలకు 273 పోస్టుల ప్రతిపాదనలు అయితే మరి నిన్న ఆ యొక్క ఫైల్ పైన సీఎం మరి సంతకం చేయడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే గనక మనకు జేఎల్ పోస్టులు అయితే భారీగా ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 770కి పైగా పోస్టులు అంటే జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరి చెప్తున్నారు. మనకు నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో 700 పోస్టులు అంటే చాలా ఎక్కువ. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్స్ వస్తే చాలా మంచిదే, చాలా మంది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.